నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ ఎన్నికల హామీలను అమలు చేసుకుంటూ వెళ్తోంది సూపర్ 6 సూపర్ హిట్ అయినట్లు చెప్పుకుంటోంది అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకున్నామని ఇప్పుడు మరో బృహత్తర పథకాన్ని అమలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు ఏపీ సర్కార్ పేర్కొంది అందులో భాగంగా 50 ఏళ్లకే పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఈ క్రమంలోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్లు ఇచ్చేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయనున్నట్లు సర్కార్ వెల్లడిస్తోంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని భీష్మించుకుని కూర్చుంది వేటు వేస్తామని చెప్పినా రావడం లేదు అధినేత జగన్ ఆదేశాలను దాటుకొని శాసనసభలో అడుగుపెట్టే సాహసం ఎవ్వరూ చేయడం లేదు కానీ శాసన మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు గట్టిగానే పోరాడుతున్నారు అసెంబ్లీకి వచ్చేందుకు మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు రీసెంట్గా ఓ వైసీపీ ఎమ్మెల్సీ 50 ఏళ్ల పెన్షన్ కోసం ప్రభుత్వాన్ని గట్టిగా అడిగారు దీనిపై మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు త్వరలోనే 50 ఏళ్లు నిండిన వారి విషయంలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు విధి విధానాలపై కసరత్తు జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు ఎన్ని ఇబ్బందులున్నా టెన్షన్గా పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు ప్రతి పేదవాడికి పెన్షన్ అనేది అండగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు పెన్షన్ల పెంపు విషయంలో వైసీపీ అధినేత జగన్ విడతల వారీగా పెంచుకుంటూ వెళ్లారు కానీ చంద్రబాబు అలా చేయలేదు పవర్లోకి రాగానే పెన్షన్లను 1000 రూపాయలు పెంచేశారు ప్రస్తుతం ఒక్కొక్కరికి 4000 అందజేస్తున్నారు హామీ ఇచ్చినట్టు అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల బకాయిలతో కలిపి అందజేశారని కూటమి నేతలు అంటున్నారు అభివృద్ధి సంక్షేమం విషయంలో కూటమి సర్కార్ ఎక్కడా రాజీ పడదని చెబుతున్నారు ఇక 50 ఏళ్లకే పెన్షన్ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది కాకపోతే దానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది ఒకవేళ 50 ఏళ్లకే పెన్షన్ అనేది అందజేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో అది సరికొత్త అధ్యాయం అన్నట్లుగానే చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఇలాంటి స్కీమ్ అన్నది అమలు కాలేదు ఫస్ట్ టైం ఏపీలో అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ స్కీమ్ అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకున్న తర్వాతే కూటమి సర్కార్ ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు చూడాలి మరి 50 ఏళ్లకే పెన్షన్ అనేది ఏ మేరకు కార్యరూపం దాల్చుతుందో అనేది